ఇదా? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చెక్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ఓకే. 147వ కీర్తన మొదటి నుంచి చివరి వరకు ఉత్తర ప్రత్యుత్తరిగా చదువుకుందాము. యెహోవాను స్తుతించుడి, మన దేవునికి స్తోత్రగానం చేయుట మంచిది, అది మనోహరము, స్తోత్రం చేయుట ఒప్పిదము. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. గుండె చెదిరిన వారిని ఆయన బాగు చేయువాడు, వారి గాయములు కట్టువాడు. మన ప్రభువు గొప్పవాడు, ఆయన అధిక శక్తి గలవాడు, ఆయన జ్ఞానమునకు మితి లేదు. కృతజ్ఞతాస్తుతులతో యెహోవాను కీర్తించుడి, సితారతో మన దేవుణ్ణి కీర్తించుడి. పశువులకును అరచుచుండు పిల్ల కాకులకును ఆయన ఆహారం ఇచ్చువాడు. తన యందు భయభక్తులు గల వారి యందు, తన కృప కొరకు కనిపెట్టు వారి యందు యెహోవా ఆనందించువాడయున్నాడు. ఆయన నీ గుమ్మముల గడియలు బలపరిచి ఉన్నాడు, నీ మధ్యను నీ పిల్లలను ఆశీర్వదించి ఉన్నాడు. భూమికి ఆజ్ఞ ఇచ్చువాడు ఆయనే, ఆయన వాక్యము బహువేగముగా పరిగెత్తును. ముక్క ముక్కలుగా వడగండ్లు విసరువాడు ఆయనే, ఆయన పుట్టించు చలికి ఎవరు నిలవగలరు? ఆయన తన వాక్యం యాకోబునకు తెలియజేసెను, తన కట్టడలను తన న్యాయ విధులను ఇశ్రాయేలునకు తెలియజేసెను. చివరి వచనం, ఆయన న్యాయ విధులు వారికి తెలియకయే ఉన్నాయి. యెహోవాను స్తుతించుడి. చదవబడిన చిన్న వాక్య భాగం దేవుడు దీవించును గాక. ఆమేన్. Hallelujah. Praise the Lord. దేవుని మహాకృపను బట్టి ఈ 6వ నెలను చూడడానికి ప్రభు మనకి సహాయం చేశారు. దేవుని వాత్సల్యత ఎంత గొప్పది. దేవుడు మన ఎడల ఆయన చూపిన ఆ కృప చాలా గొప్పది. సో గ్రేట్, సో గ్రేట్. ఈ సంవత్సరంలో ఈ ఒక్క నెల మాత్రమే సండే ఫస్ట్తో స్టార్ట్ అయింది, అంటే ఫస్ట్ సండేతో స్టార్ట్ అయింది. సో దేవుడు ఈ 6వ నెల, అంటే 6-7 నెలలు సంవత్సరానికి మధ్యలో వస్తాయి, ద సెంటర్ ఆఫ్ దిస్ ఇయర్. మనకు చెప్పకనే చెప్తున్నాడు, దేవుని సన్నిధి మన జీవితంలో ఇట్ షుడ్ బి ద సెంటర్ ఆఫ్ అవర్ లైఫ్. దేవుని సన్నిధిని మనం విడిచిపెట్టకూడదు. 6th month. సో ఈ నెలలో దేవుడు మనందరితో మనం మాట్లాడిన రీతిగా మన జీవితంలో కార్యములు చేస్తారని నేను నమ్ముతూ ఉన్నాను. హల్లెలూయా, హల్లెలూయా. నేను ఒక్క చిన్న మాటను మీకు జ్ఞాపకం చేస్తాను. లూకా సువార్త 1వ అధ్యాయము, చాప్టర్ 1,
26వ వచనం. లూకా సువార్త 1వ అధ్యాయము 26వ వచనము. 6వ నెలలో గాబ్రియేల్ అన్న దేవదూత గలిలయ అను నజరేత్ అను ఊరిలో దావీదు వంశస్థుడైన యోసేపు అన్న ఒక పురుషునికి ప్రదానము చేయబడిన ఆ కన్యక పేరు మరియా. సో గాబ్రియేల్ అన్న దేవదూత ఒక పర్టికులర్ టైంలో విడుదల చేయబడ్డాడు. దాన్ని దేవుని వాక్యం రికార్డ్ చేస్తూ అన్నాడు, 6వ నెలలో అన్నాడు. ఏ నెల? 6వ నెలలో దేవుని దూత విడుదల చేయబడిన నెల. ద మంత్ ఇన్ విచ్ ద ఏంజల్ ఆఫ్ గాడ్, ది ఆర్కేంజల్, ప్రధాన దూత అయిన గాబ్రియేలు విడుదల చేయబడిన నెల. దేవుడు అడ్రస్, పోస్ట్ కార్డ్ మీద అడ్రస్ క్లియర్గా రాసి పంపించినట్లుగా పంపించాడు. మరియా, వైఫ్ ఆఫ్ జోసెఫ్, నజరేతు, గలిలయ డిస్ట్రిక్ట్. ఎంత క్లియర్గా రాసి దేవదూతను పంపించాడు. ఈ నెల ఐ బిలీవ్ ఈ 6వ నెలలో మన విషయంలో కూడా దేవుడు అంతే క్లియర్గా మనము దేవుని ఎదుట వేడుకొనిన ప్రార్థన విషయమై దేవుడు జవాబు తన దూత ద్వారా పంపించునుగాక. ద సిక్స్త్ మంత్. హల్లెలూయా, హల్లెలూయా. సో ఈ గాబ్రియేల్ అన్న దూత వచ్చి ఏం చెప్తున్నాడో తెలుసా? 6వ నెలలో కొంచెం పైకి చదువుతాం, 19వ వచనం చదవండి. దూత, నేను దేవుని సముఖమందు నిలిచి గబ్రియేలును నీతో మాట్లాడుటకును ఈ వర్తమానము నీకు తెలుపుటకును పంపబడితేనే. మరియు నీతో మాట్లాడుటకు ఈ సువర్తమానము తెలుపుటకు పంపబడితేనే. సో గాబ్రియేల్ అన్న దూత దేనికి వచ్చాడు? దేనికి వచ్చాడు చెప్పాలి? సువర్తమానము తెలియపరచుటకు వచ్చాడు. దేవుడు ఈ నెల మీ జీవితంలో అట్లీస్ట్ ఒక్క సువర్తమానమైన మీరు వినున్నట్లుగా చేయును కాక. గుడ్ న్యూస్, ద ఏంజల్ ఆఫ్ గుడ్ న్యూస్. గుడ్ న్యూస్ను డిక్లేర్ చేసే దూతను దేవుడు విడుదల చేశాడు. ఎందుకు? ఏ నెల? 6వ నెల, ద 6th మంత్. దేవుడు మీ చెవులకు ఈ నెల ఒక గుడ్ న్యూస్ని వినిపింపచేయను కాక. హల్లెలూయా. నాట్ బ్యాడ్ న్యూస్, దుర్వార్త కాదు, సువార్త. ఇక్కడ సువార్త అంటే గాస్పుల్ కాదు. ఇక్కడ సువార్త అంటే అర్థం ఏంటంటే ఇట్స్ ఎ గుడ్ న్యూస్. వారు చాలా రోజుల నుంచి ప్రార్థన చేస్తున్నారు, ఆ ప్రార్థనకు జవాబును వారికి అనుగ్రహించే గుడ్ న్యూస్. ఆ గాబ్రియేల్ అన్న దేవదూత జకరియా దగ్గరకు వచ్చి ఏమంటున్నాడో తెలుసా? పై వచనం చదువుదాం కొంచెం, 13వ వచనం. అప్పుడు ఆ దూత అతనితో, జకరియా భయపడవద్దు, నీ ప్రార్థన వినబడినది. ఓ గుడ్ న్యూస్ ఏంటంటే ఇన్ ద మంత్ ఆఫ్ జూన్ నీ ప్రార్థన వినబడింది. యువర్ ప్రేయర్ హ్యాస్ బీన్ హర్డ్. దట్స్ అ గుడ్ న్యూస్. నీకు స్వర్తమానము తెలియపరచుటకు నేను వచ్చి ఉన్నాను. హల్లెలూయా. దేవుడు ఈ నెల అట్లాంటి కార్యం మన జీవితంలో చేయను కాక. నమ్మిన వాళ్ళందరూ ఆమేనండి. ద మంత్ ఆఫ్ గుడ్ న్యూస్. ఈ మంత్ సండేతో బిగిన్ చేస్తున్నాం, దేవుని సన్నిధిలో స్టార్ట్ చేస్తున్నాం. సో దేవుని సన్నిధిలో మనం స్టార్ట్ చేస్తూ ఉండగా దేవుని సన్నిధిలో నుండి దేవుడు ఆ గుడ్ న్యూస్ని మన జీవితంలో మొదలుపెట్టును కాక. హల్లెలూయా. ఈరోజు నా కీర్తన చదివాం, కీర్తన భాగము 147వ కీర్తన చదువుతాము. ఇట్స్ ఎ వెరీ పవర్ఫుల్ సాంగ్. ఈ కీర్తనలన్నీ యెహోవాను స్తుతించుడి అన్న పదంతో స్టార్ట్ అయ్యి యెహోవాను స్తుతించుడి అన్న మాటతో ఎండ్ అవుతాయి. వీటిని ఏమంటారంటే హల్లెలూయా కీర్తనలు అంటారు. ద సామ్స్, హల్లెలూయా సామ్స్, హల్లెల్ సామ్స్. సో ఈ కీర్తనలో
మనం అంత ధ్యానం చేసుకునే టైం లేదు, కానీ నాకు ప్రభు నా హృదయాన్ని తాకిన ఒక వచనాన్ని మీకు చూపిస్తాను. అది సంఘమంతటికి తెలియపరచడానికి ప్రభు నాతో మాట్లాడిన ఒక వచనాన్ని మీకు జ్ఞాపకం చేస్తారు. 5వ వచనం చదువుతాం. Psalm 147 verse 5. మన ప్రభు గొప్పవాడు, ఆయన అధిక శక్తి గలవాడు, ఆయన అధిక శక్తి గలవాడు, ఆయన జ్ఞానమునకు మితి లేదు. చాలు. మన ప్రభువు గొప్పవాడు, మన ప్రభువు గొప్పవాడు, ఆయన అధిక శక్తి కలిగిన వాడు, ఆయన జ్ఞానమునకు మితి లేదు. అందరు నాతో పాటు ఈ వచనం చదువుదాం. అందరం రెడీ, 1 2 రీడ్. మన ప్రభువు గొప్పవాడు, ఆయన అధిక శక్తి కలిగిన వాడు, ఆయన జ్ఞానమునకు మితి లేదు. సో ప్రభువుని వర్ణించడానికి కీర్తనకారుడు చాలా మాటలు, పదములు వాడాడు, కానీ అందులో ఒక పదము మనం ఈ మధ్యాహ్నం చూద్దాం. ప్రభుని స్తుతించే ముందు మన ప్రభు ఎవరు అంటే గొప్పవాడు. హీఈస్ గ్రేట్. గ్రేట్ ఈజ్ అవర్ లార్డ్. గొప్పవాడు గొప్ప కార్యములు చేస్తాడు. గొప్పవాడు గొప్ప కార్యములు చేసేవాడు. గొప్పవాడు గొప్ప దీవెనలు ఇస్తాడు. ఆయన సామాన్యుడు కాదు, ఆయన గొప్పవాడు. హీఈస్ ఎ గ్రేట్ కింగ్. ఆయన ఒక గొప్ప రాజు. ఈ గొప్ప దేవుడు చేసిన 5 గొప్ప కార్యాలు కీర్తన గ్రంథంలో చూద్దాం. I will show you 5 great things that God has done. 5 గొప్ప సంగతులు కీర్తన భాగంలో కీర్తనకారులు వర్ణించినట్లుగా మనం చూద్దాం. 5 things. ఆయన గొప్పవాడు. ఈ రోజున మీ ఆరాధనని అందుకోవటానికి సిద్ధముగా ఉన్నవాడు ఎట్లాంటి వాడు అంటే గొప్పవాడు. ఈజ్ ఎ గ్రేట్ వన్. గ్రేట్ ఈజ్ అవర్ లార్డ్. ఇంగ్లీష్లో ఇంకా అద్భుతమైన మాట రాశాడు. గ్రేట్ గాడ్ విచ్ అండ్ ఆఫ్ గ్రేట్ పవర్. గొప్ప శక్తి కలిగిన వాడు. ఆయన జ్ఞానమునకు మితి లేదు. ఆయన జ్ఞానము గొప్పది. నేను ఒక 5 గొప్ప సంగతులు కీర్తన భాగంలో చూపిస్తాను, చూడండి. కీర్తనకారులు రాశారు. మొదటిది, ఈ దేవుడు గొప్పవాడు కదా. ఈ దేవుడు చేసిన గొప్ప సంగతి ఏంటి? 18వ కీర్తన 50వ వచనం చూడండి. Psalm 18 verse 50. యెహోవా నీ నాసికారంధ్రముల ఊపిరిని నీవు వడిగా విడువగా నీ గద్దింపునకు ప్రవాహముల అడుగు భాగంలో కనబడెను. 50వ వచనం. నీవు నియమించిన రాజుకు నీవు నియమించిన రాజునకు గొప్ప రక్షణ కలుగజేయువాడవు. అభిషేకించిన దావీదునకును అతని సంతానమునకును నిత్యము కనికరము చూపువాడవు. ఆయన కీర్తన భాగంలో 5 గొప్ప సంగతుల్లో మొదటిది ఏంటో తెలుసా? ఆయన మనకిచ్చిన రక్షణ ఎట్లాంటిదంటే అది గొప్ప రక్షణ. ఇట్స్ నాట్ చీప్ సాల్వేషన్. ఇట్స్ నాట్ ఆర్డినరీ సాల్వేషన్. ఆయన మనకు అనుగ్రహించిన రక్షణ గొప్ప రక్షణ. అందుకే హెబ్రీయులకు రాస్తూ పౌలు అంటున్నాడు, ఇంత గొప్ప రక్షణను మీరు నిర్లక్ష్యము చేసిన ఎడల మీరు ఎలాగో తప్పించుకుందరు. ఆయన మనకు అనుగ్రహించిన రక్షణ గొర్రెల రక్తము ద్వారా, మేకల రక్తము ద్వారా, ఎడ్ల రక్తము ద్వారా వచ్చింది కాదు. ప్రశస్తమైన యేసుక్రీస్తు రక్తము ద్వారా మనం పొందాం ఇంత గొప్ప రక్షణ. డు యు నో హౌ గ్రేట్ ఈజ్ యువర్ సాల్వేషన్? ఆయన మనకు ఎట్లాంటి రక్షణ అనుగ్రహించాడు చెప్పాలి. గొప్ప రక్షణ. గొప్ప దేవుడు గొప్ప రక్షణ ఇచ్చాడు. ఈ రక్షణ ఎంత గొప్పదో తెలుసా? కీర్తనకారుడు కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 1వ కీర్తన 1 కొరింథీ 1వ అధ్యాయం 4-5 వచనాల్లో ఇట్లా అంటాడు.
మీకు అనుగ్రహింపబడిన దేవుని కృపను చూచి మీ విషయమై నా దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. ఎందుకు? క్రీస్తును గూర్చిన సాక్ష్యము మీలో స్థిరపరచబడినందున ఆయన యందు మీరు ప్రతి విషయంలోను అనగా సమస్త ఉపదేశంలోను సమస్త జ్ఞానంలోను. ఎందుకు ఆయన్ని స్తుతిస్తున్నాడు అని అంటే ఒకటే ఒక కారణం, ఆయన చూపించిన కృప. ఈ గొప్ప రక్షణ మనకు కలగటానికి కారణం ఏంటో తెలుసా? ఆయన మన ఎడల చూపించిన కృప. ఎంత కృప చూపించాడంటే భూ పునాదులు వేయబడక మునుపే క్రీస్తునందు మనల్ని ఏర్పరచుకున్నాడు ఆయన. అంత కృప చూపించాడు. తీతుకు రాస్తూ పౌలు అంటాడు, ఇదిగో ఈ కృప సర్వలోకమునకు ప్రత్యక్షమైంది అని అంటాడు. ఆ కృప ఏంటో తెలుసా? యేసయ్య. యేసయ్య లేకపోతే గొప్ప రక్షణ లేదు మనకి. గ్రేట్ సాల్వేషన్, గొప్ప కృప. హల్లెలూయా. చూడండి, ఆయన గొప్పవాడు మనకిచ్చిన మొదటిది ఏంటి? అందుని బట్టి ఆయన స్తుతించాలి, అందుని బట్టి మనం ఆరాధించాలి. ఇంత గొప్ప రక్షణ మనకు కలగటానికి ఒకటే ఒక కారణం, అదేంటంటే ఆయన కృప. రెండవది, ద సెకండ్ థింగ్, కీర్తన 126 లేకపోతే 68, 68:11 68:11 68:11. ప్రభువు మాట సెలవిచ్చుచున్నాడు, దాన్ని ప్రకటించు స్త్రీలు గొప్ప సైన్యముగా ఉన్నారు. రెండోది, ఈ గొప్ప దేవుడు చేస్తున్న కార్యం ఏంటంటే ఆయన గొప్ప సైన్యములు మనల్ని చేస్తున్నాడు. తెలుగులో స్త్రీలు అని అన్నారు, స్త్రీలు. ఇంగ్లీష్లో మాత్రం గ్రేట్ కంపెనీ అన్నారు, స్త్రీలైనా పురుషులైనా. ఆ గొప్ప కంపెనీ, ఇంకొక మాటలో చెప్పాలంటే గ్రేట్ ఆర్మీ, గొప్ప సైన్యము. దేవునికి 2 సైన్యములు ఉన్నాయి. దేవునికి ఒక పేరు ఉంది, ఆ పేరు ఏంటంటే సైన్యములకు అధిపతి అయిన దేవుడు, ద లార్డ్ ఆఫ్ హోస్ట్. ఆయనకి 2 సైన్యములు ఉన్నాయి. లూకా సువార్త 2వ అధ్యాయం చాప్టర్ 2. ఆయన భూమి మీద ప్రత్యక్షమయ్యే ఆ దినమున 13వ వచనం చూడండి. వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడా నుండి సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగునుగాక. ఆ ప్రభు భూమి మీదకి దిగి వచ్చిన ఆ దినమున పరలోక సైన్య సమూహము దిగి వచ్చింది. హెవెన్లీ ఆర్మీ. ఇది పరలోకం నుంచి దిగి వచ్చిన సైన్యం, ఇది దేవదూతల సైన్యము. రెండోది, భూమి మీద ఆయన ఒక సైన్యం ఉంది, ఆయనకు ఒక సైన్యము. ఆ సైన్యం ఏంటో తెలుసా? ఆయన నామమును ప్రకటన చేయుచున్నవారు. ఇప్పుడు చదివాం మన కీర్తనలు. ఆయనను ప్రకటించు స్త్రీలు ఎట్లా ఉన్నారంట? గొప్ప సైన్యము. అంటే భూమి మీద ఆయన్ని ప్రకటించేవారు ఎవరు అంటే ఆయన సంఘమే, ద చర్చ్. ఒకటి, ఆయనకి పరలోక సైన్య సమూహం ఉంది, భూమి మీద తన సంఘము అనబడుతున్న ఆ సైన్యము కూడా ఆయనకు ఉంది. అందుకే పౌలు తిమోతితో ఏమంటాడు తెలుసా? నీవు మంచి సైనికుని వలే. ఎట్లా? మంచి సైనికుడు, ఏ గుడ్ సోల్జర్ ఆఫ్ క్రైస్ట్. పౌలును, తిమోతి, నువ్వు ఒక సామాన్యమైన వ్యక్తివి కాదు, దేవుని సైన్యములో చేర్చబడిన వాడు. ఎక్కడో ఉండాల్సిన మనల్ని ఆయన తీసుకొచ్చి ఎక్కడ పెట్టాడు? ఇప్పుడు గొప్ప రక్షణ ఇచ్చి గొప్ప సైన్యములో చేర్చాడు. అందుకే క్రీస్తు యొక్క సర్వాంగ కవచమును మీరు ధరించుడి. రక్షణ అన్న శిరస్త్రాణం, నీతి అన్న మైమర్పు, సమాధానం అన్న జోళ్ళు, చేతిలో ఇదిగో ఆ వాక్యం అన్న ఖడ్గము,
అదంతా సైన్యమును ధరించే ఒక ఆర్మర్, ఒక 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 దట్స్ ద డ్రెస్సింగ్ ఆఫ్ ఎ సోల్జర్. దేవుడు మనల్ని తన సైన్యములో చేర్చాడు. హల్లెలూయా. మనము దేవుని సైన్యములో రిక్రూట్ చేయబడిన వారు. మీరు దేవుని ఆర్మీలో ఉన్నవారు. ఒకరోజు ప్రకటన గ్రంథంలో ఆయన పక్కన ఒక సైన్యం నిలబడిందంట. ఆ సైన్యంలో మనము కూడా ఉండబోతున్నాం. ఆ సైన్యం ఎట్లా ఉందో చూడండి, ఒకసారి ఈ వాక్యంలో చూపిస్తాను. రెవల్యూషన్ చాప్టర్ 19, ప్రకటన గ్రంథము 19వ అధ్యాయము. హల్లెలూయా. 14వ వచనము, 13-14 చదువు. రక్తంలో ముంచబడిన వస్త్రము ఆయన ధరించుకొని ఉండెను, మరియు దేవుని వాక్యము అను నామము ఆయనకు పెట్టబడి ఉన్నది. పరలోకమందున్న సేనలు శుభ్రమైన తెల్లని నారబట్టలు ధరించుకొని తెల్లని గుర్రములెక్కి ఆయనను వెంబడించుచుండిరి. ఆయన పరలోకమందు సైన్యము ఆయన్ని వెంబడిస్తున్నారంట. ఎవరు ఆ పరలోక సైన్యము? ఒక్క చాప్టర్ వెనక్కి, 17th చాప్టర్ చూడండి, 14వ వచనం చదువుదాం. 14th వర్స్. వీరు గొర్రెపిల్లతో యుద్ధం చేతురు, కానీ గొర్రెపిల్ల ప్రభువునకు ప్రభువును రాజులకు రాజునై ఉన్నందున తనతో కూడా ఉండిన వారు. అదిగో ఆయన సైన్యములో తనతో కూడా ఉన్నారు కొంతమంది. తనతో కూడా ఉండిన వారు, పిలువబడిన వారు. మీరు పిలువబడిన వారా? చీకటిలో నుంచి వెలుగులో వారా? తనతో కూడా ఆయన సైన్యములో ఉన్నవారు ఎవరో తెలుసా? రిక్రూట్ చేయబడిన వారు, పిలువబడిన వారు. భూమి మీద అందరూ రక్షణకు ఏర్పాటు చేయబడ్డారు, కానీ పిలువబడిన వారు, చూడండి, ఏర్పరచబడిన వారు, నమ్మకమైన వారై ఉన్నందున ఆయన ఆ రాజులను జయించును. ఆ యుద్ధములో జయించాడంట. హల్లెలూయా. ఒకరోజు ఆయన పక్కన మనము కూడా యుద్ధము చేయడానికి నిలబడతాం. దేవుడు మనల్ని కూడా ఆయన పక్కన నిలబెడతాడు. హల్లెలూయా. ఓ గ్రేట్ సాల్వేషన్, గొప్ప రక్షణ. గొప్ప దేవుడు మనకిచ్చింది ఏంటంటే గొప్ప రక్షణ ఇచ్చాడు. 2, ఆయన గొప్ప సైన్యములో మనల్ని పాలిభాగస్తులు చేశాడు. వి బిలాంగ్ టు ఎ గ్రేట్ కంపెనీ, గ్రేట్ ఏంజల్స్, గ్రేట్ ఆర్మీ. హల్లెలూయా. అందుకు ఆయన స్తుతించాలి. మీరు ఎప్పుడైనా ఆర్మీ పాటలు పాడడం చూసారా? చూడలేదు కదా. ఆర్మీ యుద్ధానికి వెళ్ళేటప్పుడు వాళ్ళని నేషనల్ యాంథమ్ పాడిస్తారు. ఎందుకంటే అది పాడుతూ ఉంటే వాళ్ళలో ఒక రకమైన రోషం కలిగింది. దేశమును గురించిన జీల్ వారిలో పుడుతూ ఉంటుంది. ఈ మధ్యాహ్నం మీరు ఆర్మీలో ఉన్నారు కనుక మీరు ఆయనను స్తుతిస్తూ ఉండగా దేవుడు మీ జీవితంలో ఒక నూతన కార్యం చేయను కాక. మీ శత్రువులందరినీ ఓడించగలిగిన ఒక కృపను దేవుడు విడుదల చేయను కాక. హల్లెలూయా. ఒక్క క్రికెట్ మ్యాచ్లోనే ఆ నేషనల్ యాంథమ్ ప్లే చేస్తూ ఉంటే ఒకలాగా ఉంటుంది, అంతేనా? ఇండియా గెలిచిపోయినంతగా అటు టీం గెలిచినంత సంతోషం వస్తూ ఉంటుంది. ఎయిరా బాల్ ఎక్కడ కొడతానో చూస్తాను అన్నట్టుగా. హల్లెలూయా. గ్రేట్ సాల్వేషన్, గ్రేట్ ఆర్మీ. 3 కీర్తన గ్రంథము 126వ అధ్యాయము 3వ వచనం, 3rd verse. యెహోవా మన కొరకు గొప్ప కార్యములు చేసి ఉన్నాడు. ఓ గొప్ప దేవుడు ఎట్లాంటి కార్యం చేస్తాడు? నాట్ ఆర్డినరీ వర్క్స్, బట్ గాడ్ విల్ డూ గ్రేట్ వర్క్స్. గొప్ప కార్యములు. ఫ్రమ్ జెనసిస్ టు రెవల్యూషన్ మీరు దేవుడు చేసిన కార్యములన్నిటినీ తలబోసుకుంటే మీకు కనిపించేది ఏంటో తెలుసా? ఆయన సామాన్యమైన కార్యములు చేసేవాడు కాదు, ఆయన గొప్ప కార్యములు చేసేవాడు. 6 దినముల్లో ఈ సృష్టి అంతటిని క్రియేట్ చేయడం సామాన్యమైన కార్యము కాదు, ఇది గొప్ప కార్యము. హల్లెలూయా. దేవుడు ఎట్లాంటి కార్యములు చేస్తాడు? గొప్ప కార్యములు. కానా విందుకు వెళ్ళాడు, సామాన్యమైన కార్యం చేశాడా? ఓ గొప్ప కార్యం చేశాడు.
దేవుడు ఇదిగో ఆ సారెపాతు విధవరాలు ఇంటికి ఏలియాని పంపించాడు. సామాన్యమైన కార్యం చేశాడా? దేశమంతా కరువు ఉంటే గొప్ప కార్యం చేశాడు. గొప్ప కార్యం. గొప్ప దేవుడు గొప్ప కార్యములు చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకు ఈ ఉదయం మనం ప్రభుని ఆరాధన చేయాలి. ఇశ్రాయేలీయులు అరణ్యములోను 40 సంవత్సరాలు నడుస్తున్నారు. వాళ్ళు విత్తలేదు, వారు పంటలు సాగు చేయలేదు, కానీ ప్రతిదినము దేవుని యొక్క గొప్ప కార్యములు చూస్తున్నారు. ఆ భయంకరమైన ఎండలో గొప్ప కార్యము, ఆ మేఘము వారితో పాటు వస్తుంది. ఆ మేఘము కింద నడుస్తున్నారు. ఆ రాత్రి అవుతుంటే ఆ అరణ్యములో భయంకరమైన చీకటి, అడవి జంతువులు, మృగములు దాడి చేసే అవకాశం ఉంటుంది, ఆస్కారం ఉంటుంది. కానీ వాటి మధ్యలో దేవుడు ఆ అగ్ని స్తంభమై గొప్ప కార్యము చేస్తున్నాడు. గొప్ప దేవుడు గొప్ప కార్యములు చేస్తాడు. వాక్యంలో ఎట్లా రాసి ఉంటుంది, ఆయన దక్షిణ హస్తము ఎట్లాంటి కార్యములు చేశానంట? సాహస కార్యములు. దేవుని కార్యాలు చాలా రకములుగా ఉంటాయి. ఆశ్చర్య కార్యాలు చేస్తాడు, సాహస కార్యాలు చేస్తాడు. గొలియాతును జయించడానికి ఇదిగో దావీదు వచ్చి సౌలు ముందు నిలబడినప్పుడు సౌలు దావీదుతో ఇట్లా అంటాడు, నీ దేవుడైన యెహోవా ఘనకార్యములు చేయుటకు పూనుకొనేను గనక నీకు జయము నిన్ను ఈ యుద్ధములో నీకు జయమును అనుగ్రహించును గాక అంటాడు. దావీదును పంపించే ముందు సౌలు చెప్పిన మాట ఎట్లాంటి కార్యమంట? నీ దేవుడైన యెహోవా నీ కొరకు ఘనకార్యములు, గొప్ప కార్యములు, ఘనకార్యములు. దేవుడి నేల మీ జీవితంలో ఘనకార్యములు చేయడగాక. ఆయన గొప్ప దేవుడు అండి. ఈజ్ ఎ గ్రేట్ గాడ్. నువ్వు ఆరాధించే దేవుడు సామాన్యమైన వాడు కాదు. గొప్ప రక్షణనిచ్చినవాడు, గొప్ప సైన్యములో చేర్చినవాడు, గొప్ప కార్యములు చేయవాడు. ఇంకో మాట చూద్దాం, కీర్తన గ్రంథము. హల్లెలూయా. 94 19వ వచనం చూడండి. 19th verse. నా అంతరంగమందు విచారములు హెచ్చగా, నా అంతరంగమందు విచారములు హెచ్చగా నీ గొప్ప ఆదరణ నా ప్రాణమునకు నెమ్మది కలుగజేయుచున్నది. ఆయన ఎట్లాంటి ఆదరణ ఇస్తాడంట? ఈ ఆదరణ ఎవడివ్వలేడు. నాకు నా అంతరంగమందు విచారణ హెచ్చగా అంటే ఇతని జీవితంలో వరీస్ ఇంక్రీజ్ అయిపోతున్నాయి, ఎక్కువైపోతున్నాయి, చింతలు ఎక్కువైపోతున్నాయి. అంతరంగమందు విచారణ హెచ్చగా, రోజు రోజుకి టెన్షన్స్ పెరిగిపోతున్నాయి. ఎట్లా, ఏం చేయాలి అన్న భయము పెరిగిపోతూ ఉంటాయి, అన్న భయం ఎక్కువైపోతూ ఉంటాయి, విచారములు ఎక్కువైపోతున్నాయి. విచారములు 2-3 రకాలు ఉన్నాయి దేవుని వాక్యంలో. ఆ విత్తు అన్న ఉపమానంలో ఒక మాట అంటాడు, రాళ్ళ మధ్యలో పడిన విత్తనం ఉంటుంది కదా, లేదా ముళ్ళ మధ్యలో పడిన విత్తనం, అది బాగానే ఎదిగిందంట, కానీ ముళ్ళు ఏం చేసినాయంట? అణిచి వేసినాయి. ఆ ముళ్ళుని ఏమన్నాడంటే ప్రభు, ఆ ఐహిక విచారము, ఐహిక విచారం, ద వరీస్ ఆఫ్ ద వరల్డ్. ఐహిక విచారం 2 రకాలు. ధన వ్యామోహం అంటే డబ్బుల గురించిన విచారం, భవిష్యత్తును గురించిన విచారం. విచారములు హెచ్చగా గొప్ప దేవుడు ఏమి ఇచ్చాడు? గొప్ప ఆదరణ ఇచ్చాడంట. గ్రేట్ కంఫర్ట్. ఓ గ్రేట్ కంఫర్ట్, గొప్ప ఆదరణ. అందుకే ఆయన పేరు ఏంటంటే తెలుసా? ఆదరణకర్త. దేవుడు ఆదరణకర్త. హీఈస్ ఎ కంఫర్టర్. పౌలు భయంకరమైన శ్రమల్లో ఉన్నప్పుడు కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము ఒక మాట చెప్తాడు. ఆ శ్రమలు ఎట్లాంటివో తెలుసా? భలే వివరిస్తాడు ఆ శ్రమను. చూడండి, ఆ శ్రమను ఆయన వివరిస్తూ ఎట్లా అంటాడు. 8వ వచనం చదవండి. 2 కొరింథీ 1:8.
2 Corinthians chapter 1 verse 8. సహోదరులారా ఆసియాలో సహోదరులారా, ఆ, ఆసియాలో మాకు తటస్థించిన శ్రమను గూర్చి ఆసియాలో మాకొచ్చిన శ్రమ ఎట్లాంటి శ్రమ తెలుసా? మీకు తెలియకుండుటన్న మాకు ఇష్టం లేదు. ఆ. అదేదనగా అదేదనగా ఆ శ్రమను వివరిస్తున్నాడు. ఆ శ్రమ ఎట్లాంటి శ్రమ కలిగిందో తెలుసా? వాళ్ళు బ్రతుకుతామన్న నమ్మకం లేదు. దే లాస్ట్ ద హోప్ దట్ దే విల్ లివ్. బ్రతుకుతామన్న నమ్మకం లేదు. బ్రతుకుదమన్న నమ్మకం లేక ఉండినట్లుగా ఆ. మా శక్తికి మించిన ఆ. అత్యధిక భారం వలన కృంగిపోతిమి. కృంగిపోయారు. ఎందుకు కృంగిపోయారు? శక్తికి మించిన బర్డన్స్ వారి మీద ఉన్నాయి. ఈరోజు అట్లాంటి వాళ్ళు ఎవరన్నా ఉన్నారు ఇక్కడ? ఒకవేళ ఉంటే పౌలు సాక్ష్యం ఇస్తున్నాడు. ఏమని సాక్ష్యం ఇస్తున్నాడో తెలుసా? తర్వాత వచనం కూడా చదవండి. 9. మరియు మృతులను లేపు దేవుని అందే కాని ఆ, మా యందే మేము ఆ. నమ్మిక ఉంచకుండునట్లు ఆ. మరణమగుదుమను నిశ్చయము మా మట్టుకు మాకు కలిగి ఉండే. వారికి ఏం ఫీలింగ్ కలిగిందో తెలుసా? ఇంకా నిశ్చయంగా ఈ బర్డన్ని బట్టి చచ్చిపోతామన్న ఫీలింగ్ కలిగింది. మరణం అగుదుమో అనే నిశ్చయత కలిగింది వాళ్ళకి. పౌల్కే, ఇంత వాక్యం తెలిసినోడికి, ఇంత వాక్యం రాసినోడికి. అయితే పౌలు ఏమంటాడో తెలుసా? 3వ వచనం చదువుతాం. కనికరము చూపు తండ్రి, కనికరము చూపు తండ్రి. సమస్తమైన ఆదరణను అనుగ్రహించు దేవుడు. ఎట్లాంటి ఆదరణ? సమస్తమైన గొప్ప దేవుడు కొంచెం ఆదరణ ఇచ్చేవాడు కాదు, సమస్తమైన ఆదరణ ఇచ్చేవాడు. హిస్ గాడ్ ఆఫ్ ఆల్ కంఫర్ట్. ఇంత గొప్ప శ్రమల మధ్యలో, భారముల మధ్యలో, మరణిస్తాము అని అనిపిస్తున్న ఫీలింగ్ వస్తున్న మధ్యలో, మరణం యొక్క స్మెల్ వస్తున్న మధ్యలో సమస్తమైన దేవుని ఆదరణ దేవుడు దయచేశాడంట. నీకు విచారణ హెచ్చగా గొప్ప ఆదరణ దేవుడి నుంచి కలిగింది. హల్లెలూయా. సమస్తమైన ఆదరణ అనుగ్రహించు దేవుడు మన ప్రభువైన యేసుక్రీస్తు ఆ, తండ్రియునైనా దేవుడు స్తుతింపబడునుగాక. ఆ, దేవుడు మమ్మల్ని ఏ ఆదరణతో ఆదరించుచున్నాడో. అబ్బా, కోట్ల కంటే విలువైన మాటలు ఇవి. ఒక్కొక్క మాట బుల్లెట్ లాగా ఉంటాయి ఇవి. పౌలు ఆసియాలో అంత శ్రమల మధ్యలో దేవుడు ఏం చేశాడంటే వీరిని ఆదరించాడు. దేవుడు మమ్మల్ని ఏ ఆదరణతో ఆదరించెనో, ఆదరించుచున్నాడో. ఒకప్పుడు ఆదరించాడని కాదు, ఇప్పుడు కూడా ఆయన ఆదరించుచున్నాడు. హీ స్టిల్ కంఫర్టింగ్ us అండ్ హీ విల్ కంఫర్ట్ us. హల్లెలూయా. ఆదరించుచున్నాడో ఆ ఆదరణతో ఎట్టి శ్రమలో ఉన్నవారిని, ఏ శ్రమలో ఉన్నవారైనను ఆదరించుటకు శక్తిగల వారు మగునట్లు ఆయన మా శ్రమ అంతటిలో మమ్మను ఆదరించుచున్నాడు. ఆ ఆదరణ అన్న మాట ఒక్క వచనంలో ఎన్నిసార్లు వచ్చిందో చూడండి. దేవుడు మిమ్మల్ని ఎందుకు ఆదరిస్తాడో తెలుసా? అమ్మా, దేవుడు మీకు గొప్ప ఆదరణ ఎందుకు ఇస్తాడో తెలుసా? మీరు అనేక మందికి ఆదరణగా మారిపోవటానికి. మీ ద్వారా అనేక మంది ఆదరణ పొందటానికి దేవుడు మీకు శ్రమల మధ్యలో ఆదరణ ఇస్తాడు. గొప్ప దేవుడు గొప్ప రక్షణ ఇచ్చాడు, గొప్ప సైన్యములో చేర్చాడు, గొప్ప ఆదరణ ఇచ్చాడు. హల్లెలూయా. ఈ నెల మీరు బాగా శ్రమల నుంచి వచ్చారా? ఈ నెల గొప్ప ఆదరణ మీరు పొందుకుందరు కాక. గ్రేట్ కంఫర్ట్, గొప్ప ఆదరణ. మార్తా, మరియా, లాజర్ గొప్ప శ్రమల్లో గుండా వచ్చారు. ఎంత శ్రమో చెప్పలేను, వాళ్ళు ఎంత ఏడ్చారో చెప్పలేను. వారి జీవితంలో యోహాను సువార్త 11వ అధ్యాయం ఒక బ్లాక్ చాప్టర్. అది జరగకపోతే బాగుండును అని అనిపించింది.
దేవునికి ఉత్తరం రాసిన జవాబు రాల, దేవునికి వర్తమానం పంపించిన జవాబు రాల, ఇంకా జవాబు రాకపోవడం ఆలస్యం, దేవుడు విని మౌనముగా ఉన్నాడు అని రాసి ఉంటుంది. అది ఇంకా పెయిన్ఫుల్. 11th చాప్టర్. కానీ 12th చాప్టర్ దేవుడు అద్భుతం చేశాడు. ఆ 11th చాప్టర్ ఎండింగ్కి వచ్చేటప్పటికి దేవుడు వారి శ్రమల మధ్యలో ఎంత అద్భుతం చేశాడో చెప్పనా. ఆలస్యం అయిపోయినా దేవుడు వారికి ఇచ్చిన ఆదరణ ఎంత గొప్పదో తెలుసా. అందరూ విడిచిపెట్టిన దేవుడు ఆదరణ కలగ చేశాడు. లాజర్ని బ్రతికించి ఇప్పుడు లాజర్కి ఒక స్పెషల్ ప్లేస్ ఇచ్చాడు. యోహాను సువార్త 12వ అధ్యాయంకి వచ్చేటప్పటికి యేసు ప్రభుకు ఒక విందు చేస్తే ఆ విందులో యేసు పక్కన కూర్చున్న వ్యక్తి ఎవరో తెలుసా? లాజరు యేసుతో కూడా కూర్చున్న వాడిలో ఒక్కడు అని రాసి ఉంటుంది. లాజర్, అమ్మా నువ్వు గొప్ప శ్రమ గుండా వెళ్ళావా, దేవుడు నీకు ఒక స్పెషల్ ప్లేస్ని సిద్ధపరిచాడు. యేసుతో పాటు కూర్చునే స్థలం, యేసయ్య పక్కనే కూర్చునే స్థలం. ఎందుకు లాజర్కి అంత స్పెషల్ ప్లేస్? ఎందుకంటే లాజరు అంత శ్రమలు గుండా వచ్చాడు. హల్లెలూయా. ఒకసారి యోహాను 12:1-2 వచనాలు చదవండి. కాబట్టి యేసు తాను మృతులలో నుండి లేపిన లాజరు ఉన్న బేతనియకు పస్కా పండుగకు 6 దినములు ముందుగా వచ్చెను. అక్కడ వారు ఆయనకు విందు చేసిరి. అంటే యేసయ్యను ఘనపరచడానికి కోసం, యేసయ్యని ఆనర్ చేయడం కోసం విందు చేశారు. యేసయ్య పేరున, యేసయ్య కోసం. ఎవరికైనా విందు ఎందుకు చేస్తారు? అతను స్పెషల్ పర్సన్ కనుక చేశారు, అతన్ని ఘనపరచడం కోసం చేశారు. అయితే యేసయ్య ఏం చేశాడు? ఎవరికి? అక్కడ వారు ఆయనకు. సో ఆ విందు ఓన్లీ ఫర్ హిమ్. ఆయనకే ఇన్విటేషన్లో, ఆయనకు ఒక్కడికే. ఇప్పుడు అయితే విందు చేస్తే ఆయన ఏం చేశాడో తెలుసా? మార్త ఉపచారం చేశాను, లాజరు ఆయనతో కూడా భోజనమునకు కూర్చున్నవాడు. ఆ ఇన్విటేషన్లో ఆయన ఒక్కడికే అయితే లాజర్ని ఎందుకు తీసుకెళ్ళాడు? దేవుడికి స్పెషల్ ప్లేస్ సిద్ధపరిస్తే శ్రమల్లో నుంచి వచ్చిన వారికి ఆయనతో పాటు ఒక స్పెషల్ ప్లేస్ ఆయన పక్కనే. హల్లెలూయా. గొప్ప ఆదరణ, గ్రేట్ కంఫర్ట్. ఇట్లా చెప్పుకుంటే వెళ్తే చాలా చెప్పచ్చు. ఇంకొక 2 విషయాలు చెప్పి మన ప్రభువుని ఆరాధన చేద్దాం. కీర్తన గ్రంథము, గ్రేట్ కంఫర్ట్. మనం ఎన్ని చూసాం? 3 4 చూసినట్టున్నాం కదా. 5వది గ్రేట్ వర్క్స్, గొప్ప కార్యములు, గొప్ప ఆదరణ. ఓకే, చివరిది 21వ కీర్తన 5వ వచనం చూడండి. 21:5. నీ రక్షణ వలన అతనికి గొప్ప మహిమ కలిగెను. ఎట్లాంటి మహిమ కలిగాను? గొప్ప మహిమ. యువర్ డెస్టినీ ఏంటో తెలుసా? మీ చివరి మజిలీ ఏంటో తెలుసా? గ్రేట్ గ్లోరీ. నీకోసం దేవుడు సిద్ధపరిచింది ఏంటో తెలుసా? గొప్ప మహిమ. గ్రేట్ గ్లోరీ. మీ అవమానమునకు ప్రతిగా నేను మీకేమిస్తాను? రెట్టింపు ఘనత, 2 ఘనత, 2 మహిమ. ఇన్స్టెడ్ ఆఫ్ యువర్ షేమ్ ఐ విల్ గివ్ యూ డబుల్ ఆనర్, డబుల్ గ్లోరీ. ఇప్పుడు యేసయ్య ఏమి ఇవ్వాలనుకుంటున్నాడు? ఆ గొప్ప దేవుడు మన కోసం సిద్ధపరిచింది ఏంటంటే గొప్ప మహిమ, గ్రేట్ గ్లోరీ. నాట్ గ్రేట్ షేమ్ బట్ గ్రేట్ గ్లోరీ ఈస్ వెయిటింగ్ ఫర్ అస్. హల్లెలూయా. మన దేవుడు ఎట్లాంటి వాడు? చెప్పాలి. ఎట్లాంటి వాడు? గొప్పవాడు. గొప్ప మహిమను సిద్ధపరిచాడు. మీకు తెలుసా, ఆయన భూమిని విడిచి వెళ్ళేటప్పుడు చివరి ప్రార్థన ఒకటి చేశాడు. లాస్ట్ ప్రేయర్. యేసయ్య మేడగదిలో చేసిన చివరి ప్రార్థన. ఆ ప్రార్థన ఎంత అద్భుతంగా ఉంటుందో. ఆ చివరి ప్రార్థన ఎక్కడుంది?
ప్రార్థన, మేడగదిలో చివరి ప్రార్థన. ఇన్ని హింట్లు ఇచ్చినా కూడా చెప్పట్లేదండి. యోహాను సువార్త 17వ అధ్యాయము. దట్స్ ద లాస్ట్ అప్పర్ రూమ్ ప్రేయర్ ఆఫ్ జీసస్. ఆయన చివరి ప్రార్థన. దాన్ని ఏమంటారంటే హై ప్రీస్ట్లీ ప్రేయర్ అంటారు, ప్రధాన యాజకుని ప్రార్థన. ఏమని ప్రార్థన చేస్తున్నాడంటే చాలా విషయాలు ఉంటాయి దాంట్లో, కానీ నేను ఒక్క మాట చెప్పి నేను ముగించేస్తాను. మన ప్రభుని ఆరాధన చేద్దాం. 17th chapter verse 24. verse 24. తండ్రి నేను ఎక్కడ ఉంటానో అక్కడ నీవు నాకు అనుగ్రహించిన వారును నాతో కూడా ఉండవలననియు నీవు నాకు అనుగ్రహించిన నా మహిమను వారు చూడవలెననియు కోరుచున్నాను. నేను కోరుచున్నాను. దట్స్ ద ప్రేయర్. యేసయ్య ప్రార్థన ఏంటో తెలుసా? ప్రభా, నేను ఉండే స్థలంలో వారు ఉండాలి, నా మహిమను వారు. ఇప్పుడు ఒక మాట అడుగుతాను. యేసయ్య ప్రార్థన చేసింది దేవుడు ఇస్తాడా లేదా? నీవు ప్రార్థన చేసింది దేవుడు ఇస్తాడా? డౌట్తో చెప్పారు. యేసయ్య ప్రార్థన చేసింది దేవుడు ఇస్తాడా లేదా? ఖచ్చితంగా ఇస్తాడు. మనం ప్రార్థన చేసింది పొందుకుంటామో లేదో మనకు తెలియదు, కానీ ఆ నిశ్చయత మనకు లేకపోవచ్చు, కానీ యేసయ్య ప్రార్థన చేసిన దానికి మాత్రం జవాబు ఖచ్చితంగా. ఇప్పుడు ఆయన ప్రార్థన ఏంటంటే, తండ్రి నీవు నాకు అనుగ్రహించిన ఆ స్థలంలో నీదిగో నాకు మీరు ఇచ్చిన వీరు కూడా వారి అక్కడ ఆ స్థలంలో ఉండాలి అని ప్రార్థన చేస్తున్నాడు. అంత మాత్రమే కాదు, తండ్రి నీవు నాకు అనుగ్రహించిన నా మహిమ వారు చూడవలెనని నేను కోరుచున్నాను. ఆయన మహిమను చూడాలి. ఆయన మహిమను చూడాలి. ఆ మహిమ కీర్తనకారుడు ఏమంటున్నాడంటే గొప్ప మహిమ అన్నాడు. గ్రేట్ గ్లోరీ. హల్లెలూయా. ఆ గొప్ప మహిమ మీరందరూ మీ జీవితంలో అనుభవించుదురుగాక. మీరు దేవుని మహిమను చూచుదురుగాక. ఈ నెల దేవుడు మీ జీవితంలో గొప్ప కార్యములు చేయను గాక. హల్లెలూయా. తల్లంచండి, ప్రభుని స్తుతిద్దాం. విల్ వర్షిప్ గాడ్. మీరు సామాన్యమైన దేవుణ్ణి కాదు ఆరాధించేది, మీరు గొప్ప దేవుణ్ణి ఆరాధిస్తున్నారు. కీర్తనకారుడు అంటున్నాడు, మన దేవుడు గొప్పవాడు. ఏంటి ఆయన గొప్పతనము? ఆయన గొప్ప రక్షణనిచ్చాడు, గొప్ప సైన్యములు చేర్చాడు, గొప్ప కార్యములు చేస్తున్నాడు, ఆయన గొప్ప ఆదరణ కలిగ చేస్తున్నాడు, ఆయన గొప్ప మహిమను సిద్ధపరిచాడు. ఏ గ్రేట్ గాడ్. గొప్పవాడు దేవుడు, గొప్పవాడు. ఆ గొప్పవానికి ఈరోజు నువ్వేం తీసుకొచ్చావు? వాట్ డిడ్ యు బ్రింగ్? ఇదిగో నేను బలి అర్పణను కోరువాడను కాను, విరిగి నలిగిన హృదయమే నాకు ఇష్టమైన బలి. నేను కనికరమును కోరుచున్నాను. ఏం తీసుకొచ్చావు? వాట్ డిడ్ యు బ్రింగ్? ప్రభా, ఆ గొప్ప దేవుడు, నువ్వు గొప్ప దేవుడు కదా తండ్రి. ఇదిగో నా ఆరాధనకి తీసుకొచ్చాను ప్రభా, నా ఆరాధన నీ దగ్గరికి తీసుకొచ్చాను తండ్రి. నా ఆరాధనని పాదముల చెంత సమర్పిస్తాను తండ్రి. కృతజ్ఞతతో నిండిన హృదయముతో, పలిగిపోయిన నా హృదయముతో, విరిగి నలిగిన నా హృదయముతో, ఇదిగో ఐ విల్ బ్రింగ్ వర్షిప్ అంటూ యు. నా హృదయంలో నుంచి ఆరాధన నీకు తీసుకొస్తాను తండ్రి. ఏం తీసుకొచ్చావు? నీకు విచారణ హెచ్చుగా ఉండగా ఆయన నాకు గొప్ప ఆదరణ కలిగించువాడు అంటున్నాడు కీర్తనకారుడు. గొప్ప విచారంతో వచ్చావేమో, ఆరాధిస్తూ ఉండగా గొప్ప ఆదరణ పొందుకుంటావు ఈ మధ్యాహ్నం. గ్రేట్ కంఫర్ట్. ఏం తీసుకొచ్చావు? పేతురు, నేను ఇంటికి వస్తే నా కాలు కడుక్కోవడానికి నువ్వు నీళ్ళు ఇవ్వలేదు, నన్ను కనీసం ముద్దు పెట్టుకోలేదు. కానీ నేను ఇంట్లోనికి వచ్చిన దగ్గర నుంచి మొదలుకు ఈ స్త్రీ నా పాదముల మీద పడి తన కన్నీళ్లతో
నా పాదములను తుడుస్తూ ఉంది. తన తల వెంట్రుకలతో ఇదిగో నా పాదములను తుడుస్తూ ఉంది. ఏం తీసుకొచ్చావు? వాట్ డిడ్ యు బ్రింగ్? నీ ఆరాధన ఆయనకి సమర్పిస్తావా?